ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి ఈ చివరి దినములలో ఉన్నటువంటి మనము ఏ విధంగా ప్రభు కొరకు మనము జీవించాలి అని ఈ యొక్క ఉద్దేశాన్ని కలిగి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అనేక దేవుని దాసులను గురించి మనము తలస్తూ ఉన్నాం. గత దినములలో దానియేలు గ్రంథము మొదటి అధ్యాయములో నుండి కొన్ని సందర్భాలను మనము దేవుని బిడ్డలను గురించినటువంటి విషయం మనం చూసినాం. ఈ దినము కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము, అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రియులారా గమనించండి, దానియేలు గ్రంథంలో నుండి మనం చదవక ముందు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ భాగాన్ని అనుసరించి మనము పోయిన పాఠంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని కొన్ని విషయాలను మనము తలంచినాం. దానియేలు గారు షడ్రక్, మెషకు, అబేద్నెగో వారిని గురించి దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, వారు ఏ విధంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా నిలవబడినారు అనేటువంటి విషయాన్ని గురించి మనము ఎరుగుదుము. ఎందుకంటే దేవుడు యూదులు బబులోను యొక్క చెరకు వెళ్ళినటువంటి దినములలో వీరు కూడా ఈ నలుగురు వ్యక్తులు, ఇంకా చాలా మంది దేవుని బిడ్డలు వచ్చినారు. వారిలో మనం గమనించేది ఎవరు అని అంటే ఈ నలుగురు గురించి చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చిన రీతిగా మొదటి అధ్యాయం దానియేలు గ్రంథంలో రాజుగారు ఒక ఆజ్ఞ తెలియజేసినాడు. ఏంటంటే యూదులలో కూడా ఉన్నటువంటి పిల్లలు రాజవంశములో 3వ వచనము 4వ వచనంలో రాజు అస్కనజను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించినాడు. నెబుకద్నెజరు రాజుగారు అస్కనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి, ఎవరితను అంటే నపుంసకుల అధిపతి. ఇంతకుముందు కూడా నేను మీకు గుర్తు చేసినాను, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వీరు కూడా నపుంసకులుగా వెళ్ళినారు. 6వ వచనము ప్రకారము యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అను వీరులో ఉండిరి అనమాట. ఈ నలుగురు కూడా బబులోను దేశమునకు వెళ్ళినటువంటి వారు. వీరు ఎవరు అంటే రాజవంశానికి చెందినటువంటి వారు. ఎందుకు జరిగిందనే విషయాన్ని కూడా మనము చూసినాము, గత పాఠంలో చూసినాము. వీరు తీసుకొని రాబడ్డారు. వీరు ఎవరు అంటే రాజ వంశానికి సంబంధించిన వాళ్ళు. వీరి గురించి దేవుడు ఓ గొప్ప కార్యాన్ని బబులోను యొక్క దేశంలో చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వీరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎక్కడ ఉన్నా వారి యొక్క దేవుణ్ణి ఎరిగినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే ఈ నలుగురు వ్యక్తుల ద్వారా బబులోను దేశమును మొత్తం కూడా కదిలించినటువంటి సందర్భాలు మనం ఎరుగుదాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనము కూడా ఈ యొక్క చివరి దినాలలో బబులోను యొక్క దేశంలో చెరకాలంలో ఉన్నట్లు మనం కూడా ఈ యొక్క చెరలో అంటే ఈ లోకములో ఉన్నాము. అంతేకాదు ఈ దినాల్లో మనకున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఎరుగుదాము, ఎట్లా ఉన్నామో. ఒకవేళ దేవుని సంఘాలలో కావచ్చు, దేవుని యొక్క విషయంలో తిరిగి లోకంలో కూడా ఎట్లా ఉన్నాము అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకొరకే మనము కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఏ విధంగా ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చినాడు. వారి యొక్క విషయాలను మనకు రాసి పెట్టినటువంటి సందర్భం మనం ఎరుగుదాం. అందుకొరకనే వీరు ఏం చేసినారు, ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు. అందుకని తమ దేవుని ఎరుగువారు బలము కలిగంట గొప్ప కార్యం చేస్తట. ఏం బలం కలుగుతుంది? ఏం బలం? ఎక్కువ సార్లు మనుషులకు బలం కావాలంటే ఏం చేయబడుతుంది అని అంటే బైబిల్లో కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనకు కూడా బలం అవసరం.
బబులోని యొక్క దేశము లాంటి దేశంలో ఉన్నటువంటి మనకు కూడా బలము అవసరం. అందుకొరకనే వారు ఏం బలం కలిగి ఉన్నారు, వారి యొక్క కార్యాలు ఏంది, ఈ దినాలలో మనం ఏం కలిగి ఉంటున్నాం? మనిషికి బలము కావాలంటే, బలము కలిగి ఉండాలంటే ఈ లోక సంబంధంగా బాగా తినాలి. మరి ఇప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో తిన్నారా? వారు తిన్నట్లేమన్నా మనకు కనబడుతుందంటే వారు తినలేదు. మరి ఎట్లా, ఏం సంగతి? అందుకొరకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. గమనించండి, ఏ బలం ఇది? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, దేవుడిచ్చేటువంటి యొక్క మహాశక్తి. అందుకొరకనే ఈ శక్తి మనకు కావాలి అంటే దేవుడిస్తాడు. మనుషులు తినేటువంటి తిండి వల్ల వచ్చే శక్తి కాదు, తిండి వల్ల వచ్చే శక్తి. అందుకనే వీళ్ళు ఏం చేసినారు? రాజు భుజించేటువంటి యొక్క ఆహారము, రాజు పానం చేసేటువంటి యొక్క పానీయము, వీరందరికీ జ్ఞానులకును వీళ్ళకును అట్లనే ఈ యొక్క 4 వ్యక్తులకు కూడా నియమించబడినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. అయితే వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కనుక రాజుగారు భుజించేటువంటి యొక్క ఆహారము వలన వారు అపవిత్రులైతారు. అంటే ఎవరి దృష్టిలో అపవిత్రత అనేది లోక దృష్టిలో బాగానే ఉండవచ్చు, మంచి రాజభోజనాలే కావచ్చు, రాజు చేసే పానమే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో, దేవుని విషయములలో అది అపవిత్రమైనటువంటిది. ఈ విషయాన్ని వాళ్ళు ఎరిగినారు. ఎందుకంటే తమ దేవుని ఎరుగువారు అంటే దేవుని ఎరిగినటువంటి వారు దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తారు. అందుకనే వారు ఆ భోజనం వల్ల అపవిత్రపరచుకోవద్దు అనుకొని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇది దేవుని కొరకు వారు ప్రతిష్ఠించబడిన యొక్క జీవితం, ప్రత్యేకించబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని అటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి యొక్క విషయాన్ని మనము ఇక్కడ ఎరుగుతూ ఉన్నాం. అందుకొరకనే వారు ప్రతిష్ఠించబడిన రీతిగా వారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఏం చేసినారు? వాళ్ళు తినలే. అందును బట్టి ఏం చేసినాడు? దేవుడు వారి పక్షంగా వారికి కరుణ చూపించినట్టుగా మనం చూడగలం. అందుకనే 8వ వచనంలో, తాను భుజించు భోజనం పానం చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకున్నదని దానియేలు ఉద్దేశించి తానును అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నారంట. వీళ్ళు ఏం చేసినారు? దేవుని కొరకు వారు తీర్మానం చేసుకున్నారు. కాబట్టి దేవుడు వారి విషయంలో సహాయం చేస్తూ వచ్చినాడు. 9వ వచనం ప్రకారం దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షం అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. దానియేలు పోయినాడు, ఆ యొక్క నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. దేవుడు కనికరించి తనకు కూడా కటాక్షం చూపి తన పక్షంగా, వారి పక్షంగా దేవుడు కృప చూపి ఏం చేసినాడంటే, చూడండి నేను చదువుతున్నాను, మీకు అన్నపానములు నియమించిన రాజున నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అయితే మీరు నా రాజు చేత నాకు ప్రాణహాని కలగజేస్తారు. తన ఉద్దేశం ఏంటంటే, వారికి ఏదైతే భోజనమో ఇవ్వబడుతుందో దానివల్ల ఏదో బలంగా ఉంటారు, చక్కగా ఉంటారని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధంగా వాళ్ళు చూసేటువంటి ముఖాలు కావచ్చు, బలము కావచ్చు, తేజస్సు కావచ్చు, కానీ దేవుడిచ్చేటువంటి విధానం వేరు. అందుకొరకనే ఈ విషయాన్ని మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగినారు, సరే మీరు వారికి మాకు ఇచ్చేటువంటి వాటిని గురించి చింత వద్దు, కానీ మా కొరకు మీరు ఏం చేయండి అని అంటే 12వ వచనం ప్రకారం, భోజనమునకు శాకాదనులు పానమునకు నీళ్లును నీ దాసులకు మాకిచ్చి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించు. ఒకవేళ మీకు అట్లాంటిది ఏమైనా ఉంటే 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. ఆ తర్వాత కనుక పరీక్షించి ఏది మీ ఇష్టమైతే మమ్మల్ని పరీక్షించాలి చేయమన్నప్పుడు దేవుడు కనికరించి వారందరికంటే ఈ 10 దినముల్లో వీరి ముఖములే కలగా ఉన్నాయంట. చూసినారండి, దేవుని బిడ్డలు దేవుని కొరకు తీర్మానం చేసుకున్నటువంటి వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడో గొప్ప విషయాన్ని మనము గమనించగలం. అందుకని ఏం చేసినాడంట, 15వ వచనము 14వ వచనం, అందుకు అతడు ఈ విషయంలో వారి మాటలు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించినాడంట. ఇప్పుడు పరీక్షలో వచ్చినారు. ఇప్పుడు ఈ పరీక్షల్లో ఏం జరిగిందంటే, దేవుడే వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. 15వ వచనము, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు వారి బాలుల ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకై ద్రాక్షరసమును
ఆ నియమము తీసివేసి వారికి శాఖాదులను ఇచ్చినాడు. ఈ విధంగా దేవుని కొరకు వారు ప్రతిష్ఠించబడ్డరు. తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుని కొరకు వారు ప్రతిష్ఠితగా జీవిస్తూ వచ్చినారు. దీన్ని బట్టి మళ్ళా తదనంతరమైంది ఈ పరీక్షలో దేవుడు వారికి ఘన విజయాన్ని ఇచ్చినాడు. మరొక విషయం అంటే 17వ వచనం నుంచి ఏముంటుందంటే, ఈ నలుగుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలునకు సకల విధములకు దర్శనముల స్వప్నములను అనుగ్రహించు తెలివి గలవాడాయన. చూసినారా ప్రియమైన బిడ్డలారా, యవనస్తులైనా పెద్దవారైనా జ్ఞానము దేవుడియాల, తెలివి దేవుడియాల. తింటే వచ్చేది కాదు, లేక ఏదో ఈ లోక సంబంధంగా తింటే వచ్చేది కాదు. అందుకనే వారికంటే వీరు ఏం చేశారంటే ఎంత గొప్ప జ్ఞానవంతులుగాను మంచి శాస్త్ర ప్రవీణత కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి విషయం. ఆ తర్వాత నెబుకద్నెజరు దగ్గరికి వారిని తీసుకురాబడ్డారు. తీసుకొని వచ్చినప్పుడు 18వ వచనం ప్రకారం రాజుకు నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినము కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముఖమున వారిని నిలబెట్టను. రాజు వారితో మాట్లాడగా వారిలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరు కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖమున నిలిచిరి. ఎవరికంటే గమనించినారా, దేవుని కొరకు వారు నిలవబడిన కారణాన్ని బట్టి వారి యొక్క దేశంలోనే 127 సంస్థానములో వారి జ్ఞానముతో గాని వారి విధానంలో ఎవరు కూడా వారు ఎదురు లేరు, నిలబడలేదు. ఇది ఎవరు చేసినారు అంటే దేవుడే వారి పక్షంగా చేసినాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా చదువుకునే బిడ్డలైనా పెద్దవారైనా ఎవరమైనా దేవుని కొరకు అలాంటి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడే ఆ విధంగా చేస్తాడు. చూసిన శరీర సంబంధంగా మంచి ముఖము కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. వాళ్ళకు ఏమాత్రము శరీర సంబంధంగా వారు తగ్గలేదు. రెండవది జ్ఞానవంతంగా కూడా వారు మంచి, వాళ్ళందరికంటే 10 జ్ఞానవంతులుగా వారు అగుపడినారు. అందుకనే దేవుని దగ్గర వారు చేసినటువంటి విధానాన్ని బట్టి ఇప్పుడు వారు రాజు దగ్గర వాళ్ళే ఉండడానికి యోగ్యులుగా ఉన్నారు. ఎవరెవరికంటే 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ల కంటను గాడి విద్య గల వారి కంటను 10 శ్రేష్ఠులని తెలియబడను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను. ఈ భాగాన్ని అనుసరించి మా ప్రియులారా, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. ఏంటిది బలం అంటే తింటే వచ్చేటువంటి బలము కాదు, తింటే వచ్చే జ్ఞానం కాదు. కాబట్టి దేవుడు ఇవ్వాలి. అందుకని వారు రాజుగారు భుజించేటువంటి ఆహారాన్ని వారు నిషేధించి ఈ సంబంధమైనటువంటి భోజనం వల్ల కాదని చెప్పేసి దేవుని కొరకు ఏది సరి అయినటువంటి విధానం జీవించే భోజనమో దాన్ని భుజించి వారికి ఇచ్చిన పరీక్షలో వారు గెలిచి, అంతేకాదు రాజు సమ్ముఖంలో వారు 10 జ్ఞానవంతులుగా అయినారు. ఈ మాటలు వింటుంటే మనము ఈ దినాలలో ఉన్నట్టు మనము కూడా దేవుని కొరకు వారు ఏ విధంగా నలుగురు బబులోను దేశంలో మహాజ్ఞానవంతులని ఆ బబులోను దేశం అంతటిలో నిలిచినారో మనము కూడా అలాంటి యొక్క తీర్మానం కలిగి ఈ చివరి దినాలలో ఉంటే దేవుడు అలాంటి జ్ఞానమును, అలాంటి తెలివిని, ఆలోచనయు అవన్నీ కూడా సకల విధములకు ఆ గొప్ప జ్ఞానవంతము మనకు ఇస్తాడు. కాబట్టి మాట్లాడేటట్టు మనం కూడా తమ దేవుని ఎరిగినటువంటి వారు ఎట్లా గొప్ప కార్యాలు చేస్తారు ఇప్పుడు చూస్తాం. మనం గొప్ప కార్యాలు ఏ విధంగా దేవుడు వారి ద్వారా చేస్తున్నాడు. నీవు నేను కూడా ఈ మాటలు వినేటువంటి మనము జ్ఞానమైనదికి అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగాలన్నారు. మనుషులు ఇచ్చేది కాదు, తింట వచ్చేది కాదు, దేవుడు ఇస్తాడు. అందుకనే వారు దేవుని కొరకు బలము కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ బలము అంటారు, దీన్ని దైవ శక్తి అంటారు. దైవశక్తి అలాంటి బలము కలిగి వారు గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా నిలబడ్డారు, సిద్ధపడ్డారు. నీవు నేను కూడా ఈ బబులోను యొక్క చెరలాంటి దేశంలో ఉంటున్నటువంటి మనం కూడా ప్రభు కొరకు ఆ విధంగా తీర్మానం కలిగి ఉందాము. ఆ రోజు వారికి కటాక్షం చూపిన దేవుడు, ఆ రోజు వారికి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మీకు మనకు మనందరికి కూడా ఉంటాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడి ఆయన కొరకు బలం కలిగి గొప్ప కార్యాలు చేసే వారంగా ఉందాం. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరూ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ.